మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉంటున్నాడు అనుకుంటున్నాను. ఈయన బంజారాయిల్స్ లో ఉంటాడు. అవునా? బంజారాయిల్స్ లో ఉంటాడు. అసలు ఆయన కాళేశ్వరాన్ని అటు చదివే పని ఉందా, లేదంటే ఆయన సిమెంట్ బస్తాలు దొరకలేవా? సిమెంట్ ఫ్యాక్టరీలో అసలు సిమెంట్ సప్లై అయితలేదట, ఉసుక దొరకలేదట. ఎంత బాగున్నది. ఆయన ఎన్ని తిప్పలు పడాలనుకుంటున్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బయటకు వెళ్ళడం అనేది చాలా అరుదు. అసలు వెళ్ళట్లేదు ఈ మధ్య. ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివి ఆయన డాక్టరేట్ ఇద్దామని రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో మొన్న చాలా వరకు బాకాంగ ప్రాజెక్టు తెలంగాణలో ఉండడం అనేది, దానికి పిహెచ్డి ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి గారు గొప్పతనం. నిజంగా ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు చాలా వరకు అభినందనీయం. ఎందుకంటే బాకానంగల్ ప్రాజెక్టు ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నదాన్ని తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నదనడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి గారి అసలు ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. అసలు దాని గురించి స్టడీ చేయడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా అరదు. ఆయన మొత్తం ప్రిపేర్ చేసిందంటే ఆయన కరెక్షన్ చేసిందట. ఆ కరెక్షన్ చేసిన దాంట్లో బాకానంగల్ మన తెలంగాణ దానికి పిహెచ్డి ఇవ్వాలి. చెప్పుకుంటే సిగ్గు పోతుంది. చెప్పులతో కొట్టుకుంటారు తెలంగాణ ప్రజలు. ఏం మాట్లాడతారు, ఏం కథ. నదులు, నీళ్లు, గోదావరి, అసలు ఇలాంటి విషయాలపైన అవగాహన వ్యక్తి కేసీఆర్ గారు. ఇక్కడ అసలు నీకు బాక్రానంగల్ అంటే ఏంటో తెలియదు, సరస్వతి నది అంటే ఏంటో తెలియదు, గోదావరి నది అంటే ఏంటో, ప్రాణహిత నది అంటే తెలియదు రేవంత్ రెడ్డి గారు. అసలు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ అంటే తెలియదు మీకు. పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే సిగ్గుసేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కానీ పాలమూరులో ఎన్ని నీళ్లు ఉంటాయి, ఎన్ని టీఎంసీలు ఉంటాయి తెలియదు. అసలు తెలంగాణలో అసలు నీళ్ళ ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, డ్యాములు ఎన్ని ఉన్నాయి, చెక్ డ్యాములు ఎన్ని ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి అని ఇరిగేషన్ శాఖ మంత్రి తెలవకపోతే అసలు ఏమనాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్షన్ రోజు వచ్చి నీళ్లు కొండపోయిన అంటాడు. నీళ్లు కొండపోయినట్టు నీ చేతి నీళ్లు కొండకపోతే ఏం చెప్తారు? కనీసం ఆయన కూడా కళ్ళలు ఏమైనా నీ చేతులు ఎటువంటి పోలీసులు లేరని ఇక్కడ బలగం లేదా ఆ పనికి. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిదే, అక్కడ గురువు గారిదే. తీసుకురా 4 నీళ్ళు తెలంగాణ తీసుకొస్తే గురువు గారి మాట్లాడి ఎక్కువ నీళ్ళు తీసుకురమ్మా. 100% మనకే నేర్పించాలని ప్రయత్నం చేయ. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పక్కన పెట్టింది. 1 సంవత్సరం తెలంగాణ ప్రజలు మెచ్చుకోరా? నెక్స్ట్ మీకు ఇయ్యారా? తెలంగాణ ప్రజలు నెక్స్ట్ మళ్ళీ మీకే ఇస్తారు. తెలంగాణ రైతాంగం ముందు దాన్ని దండం పెడతారు. అదే కదా, తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రాలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళిద్దరు కలిసి నీళ్ళ మంచిగా చెప్పేది నీటులు సొచ్చేది కమ్మ గుడిసెలు ఇక పొక్కలకి యాడికి తెలంగాణ ప్రజలు తాగా కాకపోతే తెలంగాణ వాస్తవానికి అసలు సిగ్గిన దారిద్ర్యంలోకి వెళ్ళింది అంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంకు రాజకీయంలో ఎట్లా చేయాలి ఏంటి అనేది అవగాహన లేదు, ఒక పాలసీ లేదు. ఈ గాంధీ పేరు ఆ గాంధీ పేరు చెప్పుకొని వస్తారు కానీ ఏ రోజు కూడా అసలు రాజకీయంగా కానీ లేదంటే అభివృద్ధి పరంగా కానీ కాంగ్రెస్ పార్టీ పీకింది పొడిచింది ఏం లేదు. అసలు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తారే తప్ప ఫాలోవర్స్ అన్నారే తప్ప కాంగ్రెస్